What process should I follow to choose a life partner? సి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవటం అన్నప్పుడు ఒకటి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి అనేది బిబ్లికల్గా నమ్ముతారు చాలామంది క్రిస్టియన్స్. ఐ హ్యావ్ టు మ్యారీ సంబడి హూ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అనేది. ఇప్పుడు విల్ ఆఫ్ గాడ్ అని అంటే ఎలా ఉంటుంది? నేను కూర్చుంటే ప్రభా నీ చిత్తంలో ఉన్న అమ్మాయి నాకు చూపి అంటే చూపిస్తాడా? లేదా నేను చిత్తంలో ఉన్న అబ్బాయిని చూపి అంటే చూపిస్తాడా? ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. ఐ డోంట్ థింక్. దెన్ హౌ ఇట్ షుడ్ గో అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి మైండ్ని తాను రిన్యూ చేస్తాడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు. దెన్ వీ డిపెండ్ ఆన్ గాడ్, యూజ్ దిస్ మైండ్ అండ్ డెఫినెట్లీ చూజ్ ఎ పర్సన్ అకార్డింగ్ టు హిజ్ విల్. ఎలాగా అని అంటారేమో. ఎలాగంటే బైబిల్లో 100 విషయాల గురించి చెప్తే 100 విషయాలు మన లైఫ్లో డెసిషన్ తీసుకోవాల్సినటువంటి విషయాలు 70% అనేవి బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తాయి. 70%. ఓన్లీ 30% బ్లాక్ అండ్ వైట్లో రావు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. దొంగతనం చేయొచ్చా? చేయకూడదు, బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. అబద్ధం ఆడొచ్చా? బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అయితే దెర్ ఆర్ 3 ఏరియాస్ వేర్ యూ కెనాట్ గెట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. 3 ఏరియాస్ ఏంటంటే, లొకేషన్, ఏ ఊరు వెళ్ళాలి. బైబిల్లో ఏం బ్లాక్ అండ్ వైట్లో ఉండదు. అట్లాంటా వెళ్ళాలా, లేకపోతే సవానా వెళ్ళాలా, లేకపోతే వర్జీనియా వెళ్ళాలా, బ్లాక్ అండ్ వైట్లో బైబిల్లో రాదు. దట్స్ నెంబర్ 1, లొకేషన్. రెండోది వొకేషన్. నేను డెంటిస్ట్ అవ్వాలా, లాయర్ అవ్వాలా, బైబిల్ ఏం చెప్పదు బ్లాక్ అండ్ వైట్లో. మూడోది కాంబినేషన్. నేను ఎవరితో ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అది కూడా బ్లాక్ అండ్ వైట్లో రాదు. దీస్ ఆర్ ద 3 థింగ్స్ యూ వోంట్ గెట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్: వొకేషన్, లొకేషన్ అండ్ కాంబినేషన్. అయితే ఈ 3 విషయాల గురించి బ్లాక్ అండ్ వైట్లో సర్టన్ లెవెల్ దాకా ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ అబౌట్ లైఫ్ పార్ట్నర్. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ ఇన్ లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ విషయంలో బ్లాక్ అండ్ వైట్ అని అంటే 2 Corinthians chapter 6, 14, 16, 17 వర్సెస్ తీసుకుంటే, 2 Corinthians chapter 6, 14, 15, 16 వర్సెస్ తీసుకుంటే, మ్యారేజ్ విషయంలో 2 ఆస్పెక్ట్స్ దాంట్లో కవర్ చేశాడు. 2 ఆస్పెక్ట్స్ బ్లాక్ అండ్ వైట్లో. ఏంటా బ్లాక్ అండ్ వైట్లో కవర్ చేసింది ఏంటంటే, నువ్వు బిలీవర్ అయితే బిలీవర్నే పెళ్లి చేసుకోవాలి. ద టర్మినాలజీ దట్ ఈస్ యూజ్డ్ ఏంటంటే ఈక్వలీ యోక్డ్. ఈక్వల్లీ యోక్డ్ అంటే, ఇప్పుడు మనకి ఈ అగ్రికల్చర్లో యోక్ ఉపయోగిస్తారు, కాడి ఉపయోగిస్తారు. ఈ యోక్కి 2 యానిమల్స్ని ఉపయోగిస్తారు. 2 యానిమల్స్ అంటే దే క్యాన్ బి 2 బఫెలోస్, దే క్యాన్ బి 2 డాంకీస్. ఇప్పుడు ఒక పక్కన డాంకీని పెట్టి ఇంకో పక్కన బఫెలోని ఎవడ పెట్టడు. నేను ఆ టర్మినాలజీ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, మీకు అది స్టక్ అవ్వాలి. నేను గాడిదనైతే ఇంకో గాడిదని పెళ్లి చేసుకోవాలి. నేను దున్నపోతునైతే ఇంకో దున్నపోతుని పెళ్లి చేసుకోవాలి. ఐఎమ్ యూజింగ్ రఫ్ వర్డ్స్, ఎందుకంటే సో దట్ ఇట్ కెన్ చాలా క్లియర్గా ఇంప్రింట్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఓన్లీ మ్యారీ ఎ బిలీవర్. అది అక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. నేను 2 షూస్ వాడుతున్నాను కదా, 2 కాళ్ళకి. అర్థమైందా? ఆడపిల్లలు హీల్స్ వాడతారు, ఫ్లాట్స్ వాడతారు. ఎవరు కూడా ఒక కాలుకి హీల్, ఒక కాలుకి ఫ్లాట్ వాడరు. ఎందుకు వాడరు అని అంటే కనుక, దేర్ క్యాన్ బి సో మెనీ కాన్సిక్వెన్సెస్. నెంబర్ 1, యూ కాంట్ వాక్ స్ట్రైట్. రెండోది, యూ కాంట్ స్టాండ్ స్ట్రైట్. మూడోది, ఇట్ డజంట్ లుక్ గుడ్. నాలుగోది, పీపుల్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ. అర్థమైందా? ఒకవేళ ఆ అమ్మాయి ఇలా ఆర్గ్యూ చేసింది అనుకోండి. ఎలా ఆర్గ్యూ చేసిందంటే, లేదన్నా ఈ కాలుకి హీల్ వాడుతున్నా, ఈ కాలుకి ఫ్లాట్ వాడుతున్నాను, కొంతకాలానికి ఈ హీల్ అరుగుద్దన్నా అన్నదనుకోండి. మీరు నవ్వొద్దు, మీరు ఉపయోగించే టర్మినాలజీ నేను తీసుకొస్తా. నేను జోవియల్గా ఇది మాట్లాడి టర్మినాలజీ తీసుకొస్తాను. నేను మీరు ఏం ఉపయోగిస్తారు? కొంతకాలానికి ఇది అరుగుద్దన్నా అని అంటే గుడ్, హీల్ అరుగుద్ది, మరి ఫ్లాట్ ఏమవుద్ది?
లేకుండా పోద్ది. ఈ టర్మినాలజీని నేను ఇప్పుడు మీ లైఫ్లోకి తీసుకురామంట. అన్బిలీవర్ని చేసుకొని నెమ్మదిగా నేను బిలీవర్ చేస్తాను అనరా ఇప్పుడు మీరు? ఆడు బిలీవర్ అవుతాడు లేదో కానీ నువ్వైతే అన్బిలీవర్ అవుతావు. అందుకని ఆ టర్మినాలజీ ఉపయోగించాను. అర్థమైంది? మీకు చెప్పుల గురించి చెప్తే నవ్వు వచ్చింది. నేను స్ట్రైట్గా బిలీవర్ గురించి మాడితే చాలా ఫిలసాఫికల్ అని అనుకుంటారు మీరు. అందుకని అక్కడ మొదలుపెట్టి అక్కడికి వచ్చాను నేను. దేవుడు ఉపమాన రీతికి ఎందుకు మాడతాడు తెలుసా? ఉపమాన రీతి మాడితే ఉపమానం విన్నంతసేపు బాగుంటుంది, దాన్ని సడన్గా అప్లై చేస్తే అప్పుడు అర్థం అవుతుంది. అందుకని ఐఎమ్ ఆల్సో యూజింగ్ అన్ ఇలస్ట్రేషన్ అండ్ ఎ పారబుల్ అండ్ దెన్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ హియర్. ఇట్ కెన్ నెవర్ హ్యాపన్. బైబుల్ అందుకే కమాండ్మెంట్ లెవెల్లో వచ్చి చెప్పారు. యూజ్డ్ ఎ కమాండ్, డు నాట్ అంటే ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్ అనలేదు, డు నాట్ అది ఉపయోగించాడు. సో దట్ ఈస్ ది థంబ్ రూల్ అనమాట. ఏంటంటే ఐ కెనాట్ మ్యారీ అన్ అన్బిలీవర్. దట్స్ నెంబర్ 1. రెండోది ఏంటంటే 14, 15, 16లో డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగిస్తారు. ఫెలోషిప్ అని, పార్ట్నర్షిప్ అని, హార్మనీ అని, ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. హార్మనీ అనేది మ్యూజిక్లో టర్మ్, పార్ట్నర్షిప్ అనేది బిజినెస్లో టర్మ్, ఫెలోషిప్ అనేది రిలేషన్షిప్లో టర్మ్. ఈ టర్మ్స్ అన్ని ఉపయోగించి ఏమంటాడంటే కాంట్రాస్ట్ ఉపయోగిస్తాడు. దీంతో వీడికేంటి ఫెలోషిప్, దీంతో వాడికేంటి హార్మనీ అనే మాట ఉపయోగించినప్పుడు వాట్ ఈస్ హీ ట్రయింగ్ టు కమ్యూనికేట్ ఏంటంటే, వెన్ యూ వాంట్ టు చూజ్ ఎ లైఫ్ పార్ట్నర్, థింక్ ఆఫ్ కంపాటబిలిటీ. వాట్ యు మీన్ బై కంపాటబిలిటీ? నేను 10 years నుంచి బిలీవర్ని, 10 days ఓల్డ్ క్రితం మారు మనసు పొందిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే కంపాటబుల్ అవుతానా? అవను. దట్ డస్ నాట్ మీన్ ఐ హ్యావ్ టు లుక్ సీరియస్లీ ఫర్ ఎ 10-year-old బిలీవర్. అట్లీస్ట్ 5 years or 6 years సమ్ కంపాటబిలిటీ. అది స్పిరిచువల్ కంపాటబిలిటీ. రెండోది అకాడమిక్ కంపాటబిలిటీ. నువ్వు PhD చేసి మెట్రిక్ ఫెయిల్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే అకాడమిక్ కంపాటబిలిటీ ఎలా ఉంటుంది? ఉండదు. మూడోది యువర్ బర్డెన్ కంపాటబిలిటీ. నువ్వు ఏ అంశాల మీద బర్డెన్ ఉంది ఆ వ్యక్తికి. సో ఇవి కంపాటబిలిటీ అంటారు. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లివ్. సో వెన్ యూ హ్యావ్ చెక్డ్ ఆల్ దీస్ థింగ్స్, కంపాటబిలిటీ ఉంది బిలీవర్ అన్నప్పుడు యూ ప్రే, అండ్ దెన్ వెన్ యూ ప్రే గాడ్ గివ్స్ హిస్ విల్ టు యూ. దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపడేటట్లు చేస్తూ ఉంటాడు. ఇది యూ గో ఇంటలెక్చువల్లీ and then you depend on God. Now your question is this: how God communicates? దేవుడు తన చిత్తాన్ని నాకు ఎలా బయలుపరుస్తాడు? దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేది తన పిల్లలకే, బయట వాళ్ళకి ఎవరికి చెప్పడు, తన పిల్లలకే చెప్తాడు. ద క్లోజర్ యు ఆర్ ఇంటిమేట్ విత్ గాడ్, ద ఈజియర్ యూ కెన్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవునితో ఎంత సన్నిహితంగా ఉంటే అంత బాగా అర్థం అవుతుంది. భార్యాభర్తలకు అర్థం అవుతుంది ఈ మాట. భార్యాభర్తలకి ఎలా అర్థమవుతుంది అని అంటే, ఇప్పుడు భర్త ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడుతూ ఉంటాడు, భర్తకి నేను సజెషన్ ఇస్తాను, రేపు మీటింగ్కి వస్తారా అది అని చెప్తా ఉంటాను. భర్త నాతో మాట్లాడుతూ ఎలా అంటాడు, నేను చూశాను చాలాసార్లు, ఎంత పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందో కూడా నేను చెప్ప. ఇలా చూస్తాడు, అవతల ఆవిడ ఎలా అంటది, కుదరదండి అనేస్తాడు. నేను మీకు జరగదా ఇది? అబద్ధం ఆడుకుని చెప్పండి, జరగదా? అంత అంటే ఇలా అంటే ఎలా అర్థమైపోయింది దీనికి? వాళ్ళిద్దరి మధ్యన సంబంధం అట్లాంటిది. దేవుడికి నువ్వు క్లోజ్గా ఉంటే చెప్పురోవా అని అంత గొడవ పెట్టాల్సిన అవసరం ఉందా? అయితే భార్యాభర్తలు నువ్వు నాకు చెప్పు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు అనుకుంటారు? గొడవలు వస్తాయి. See, knowing the will of God is directly proportional to having the intimacy with God. If you are so close to God, knowing His will is easy. నువ్వు దేవునికి క్లోజ్గా లేకుండా చెప్పు ప్రభు అంటే ఆయన ఎంత చెప్పినా కూడా నీకు ఎక్కదు. ఆయన చెప్పడం కాదు, చెప్పినా నీకు ఎక్కదు. సో దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ బీయింగ్ క్లోజ్ టు గాడ్, యూ ట్రైంగ్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపాసిబుల్. సో దేవుడితో మనం క్లోజ్గా ఉంటూ ఆల్రెడీ రివీల్ అయినటువంటి విషయాల్లో మనం ఫుల్ఫిల్ చేస్తూ, ప్రభా ఈ అమ్మాయినా ఈ అబ్బాయినా అని ఆ లెవెల్కి వచ్చి అడిగినప్పుడు
దెన్ గాడ్ రివీలింగ్ ఈజ్ ఈజీ. హౌ గాడ్ రివీల్స్ అంటారేమో. నెంబర్ 1, హీ కెన్ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలాగంటే వర్డ్ ఆఫ్ గాడ్ చదువుతున్నప్పుడు ది వర్డ్ మే పాపప్, ది ఐడియా మే పాపప్ ఒక మైండ్లో. దట్ క్యాన్ బి హౌ గాడ్ రివీల్స్. రెండోది త్రూ కాన్షియన్స్, మనస్సాక్షిలో సమాధానం ఇవ్వటం ద్వారా దేవుడు బయలుపరచవచ్చు. సెకండ్. మూడోది త్రూ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు, ఆల్ క్లోజింగ్ ఆల్ ఓపెనింగ్, దాని ద్వారా. ఐదోది సడన్గా ఒక గాడ్లీ ఎల్డర్ వచ్చి ఒక మాట చెప్పటం. ఐదోది హీ కెన్ స్పీక్ త్రూ డ్రీమ్స్, పడుకున్నప్పుడు. హీ కెన్ స్పీక్ త్రూ విజన్స్, లేస్తున్నప్పుడు. ఈ 6 పనిచేసినాయో లేదో అని అనడానికి 7వది కూడా ఉపయోగించే వాళ్ళు ఉంటారు. సైన్, SIGN. ఇది జరిగితే ఇది నేను అనుకుంటాను. సో బైబిల్లో చాలామంది సైన్ ఉపయోగించారు. ఎలియాజర్ ఉపయోగించాడు. నేను అక్కడ ఉంటాను, ఎవరైతే అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి వచ్చి నీకే కాదు నీ ఒంట్లకు కూడా నీళ్ళు ఇస్తానంటే కనుక షీ మైట్ బి ద రైట్ పర్సన్. అర్థమైందా? గిడియోన్, నేను బయట ఇది పెడతాను, అది తడిస్తే కనుక ఐ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. దే యూజ్ సైన్. దీస్ ఆర్ ద 7 ways God can reveal his will. Now listen to me carefully. All these 7 can be used by Satan also. All these 7 can be used by Satan also. Satan can use God's word to take you away from God's will. దేవుడు చిత్తాన్ని నుంచి దూరం చేయడానికి దేవుని వాక్యాన్ని సాతానుడు వాడచ్చు. ఎలాగా? when he came to tempt Jesus Christ, he used the word of God. కాబట్టి all these 7 are available to Satan also. అందుకనే మళ్ళీ ఇంటిమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే డౌట్ వచ్చినప్పుడు, ఈ 7లో నీకు ఆన్సర్ వచ్చినట్లు అనిపించింది, డౌట్ వచ్చినప్పుడు దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు రష్, వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. డౌట్ ఎప్పుడు కూడా దేవుడు కోపగించుకోడు. ప్రభా ఇది నీ దగ్గర నుంచేనా, ఈజ్ దిస్ ఫ్రమ్ యూ అని దేవుడిని అడిగినప్పుడు he uses a different means to clarify. He uses a different means. అంటే ఈ 7లో ఒక దాని ద్వారా కమ్యూనికేట్ చేస్తే ఇంకో ద్వారా క్లారిఫై చేస్తాడు. సో 1 clarification, 2 clarifications, there is nothing wrong. మోసెస్ దేవుడా కాదా తెలుసుకోవడానికి 4 డౌట్లు అడిగాడు. నువ్వెవరివి, నేనెవరిని, నేను వెళ్తే పని అవుద్దా, నాకు నత్తినోరు కదా, ఇన్ని డౌట్లు అడిగాడు. అన్నిటికీ డౌట్ దేవుడు క్లారిఫై చేశాడు. కానీ దేవుడికి మోషే మీద ఎప్పుడు కోపం వచ్చింది తెలుసా? నేను వెళ్ళను అంటూ కోపం వచ్చింది. గిద్యోను 3 రకాలైన ప్రశ్నలు అడిగాడు. అన్ని క్వశ్చన్స్కి డౌట్లు దేవుడు క్లారిఫై చేశాడు. గాడ్ నెవర్ ఈజ్ యాంగ్రీ విత్ పీపుల్ హూ రేజ్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్, బట్ గాడ్ ఈజ్ యాంగ్రీ ఓన్లీ వెన్ దే డినై. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ వర్డ్ ప్రకారం చూస్ చేసుకుంటాం. రెండోది గాడ్తో మనం ఇంటిమెసీ డెవలప్ చేస్తాం. దెన్ వీ సీక్ వెదర్ దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్, అండ్ దెన్ వీ క్యాన్ గో హెడ్. ఓకే, అయితే ఇంకొక మాట కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక టాప్ గిఫ్ట్ ఇచ్చాను. ఒక టాప్ ఇచ్చాను, మీకు బాగా నచ్చింది, టాప్ మీకు బాగా నచ్చింది. బట్ యూ నీడ్ సంథింగ్ ఫర్ ద బాటమ్. మీరు షాప్కి వెళ్తారు, ఈ టాప్కి మ్యాచింగ్ బాటమ్ ఎతుకుతున్నారు. యూ గెట్ దట్ వర్డ్ మ్యాచింగ్. మీరు షాప్కి వెళ్ళారు, మ్యాచింగ్ కోసం వెళ్ళారు. మీరు వెళ్ళేటప్పుడు షాప్కి టాప్ తీసుకెళ్ళలేదు, కానీ మీరు షాప్లో ఎతుకుతున్నారు. నా ప్లీజ్ లిసన్ టు మీ. మీరు బాటమ్ కోసం షాప్లో ఎతుకుతున్నప్పుడు వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్? కెన్ యూ టెల్ మీ? ఏమంటారు? ద టాప్ కలరు, ద టాప్ డిజైన్. ఏమో రైట్? టాప్కు ఉండేటువంటి కలరు, టాప్కు ఉండేటువంటి డిజైను మీ మైండ్లో ఫుల్గా ఇంప్రింట్ అవుతుంది. అప్పుడు ఎతుకుతారు. మీరు టాప్ యొక్క కలర్ కానీ డిజైన్ కానీ మైండ్లో లేకపోతే మ్యాచింగ్ బాటమ్ కొనగలరా? మీరు కొనలేరు కదా. నా డూ నో వై దిస్ ఎగ్జాంపుల్? నీ గురించి నీకు తెలియకుండా నీకు మ్యాచింగ్ ఎలా తెలుసుద్ది? నీ గురించి నీకు తెలియకుండా నీకు మ్యాచింగ్ ఎలా తెలుసుద్ది? వెన్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ నో యువర్ మ్యాచింగ్? యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ యు మీన్ బై నోయింగ్ యువర్ సెల్ఫ్? నాకున్న అకాడమిక్స్ ఏంటి, నాకున్న స్పిరిచువాలిటీ ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్ ఏంటి,
దేవుడు నాకు ఇచ్చిన బర్డెన్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, దిస్ ఈజ్ మీ. ఈ మీకి ఏ ప్రొఫైల్ సెట్ అవుతుంది, ఆ ప్రొఫైల్లో ఫిట్ అయ్యే గర్ల్ వస్తే, ప్రొఫైల్లో ఫిట్ అయ్యే బాయ్ వస్తే, అప్పుడు నేను ప్రేయర్లోకి వెళ్తాను. అర్థమైంది కదండి? సో దిస్ ఈస్ హౌ యూ చూజ్ ఎ పార్ట్నర్.